భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో భాగంగా తిరుపతిలో మహిళా కాంగ్రెస్ సదస్సు నేడు ప్రారంభం కానుంది. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మహిళా శాస్త్రవేత్తల వికాసమే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ సదస్సు జరగనుంది. మన దేశంలో మహిళా శాస్త్రవేత్తలు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో ఉన్నా విద్యార్థి దశలోనే వారిలో చాలా మంది ఆగిపోతున్నారు. వివాహం, పిల్లలు, కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలతో పరిశోధనలను పక్కన పెడుతున్నారు. ఈ అంశాలపై చర్చించడానికి మహిళా కాంగ్రెస్ సదస్సు వేదిక కానుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన మహిళా శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చిస్తారు. పరిశోధనలను మధ్యలో ఆపేస్తున్న పరిస్థితులపై మాట్లాడుకుంటారు. కొత్త పుంతలు తొక్కుతున్న విజ్ఞానం, సరికొత్త ఆవిష్కరణలపైన మహిళా కాంగ్రెస్లో చర్చ జరగనుంది. మహిళా శాస్త్రవేత్తలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారంపై సదస్సులో తీర్మానాలు చేయనున్నారు. ముఖ్యంగా ఈ అవగాహన కల్పించాలనేది ఒకటి, పిల్లలకి ఇంట్రెస్ట్ కల్పించాలనేది ఒకటి. ఇప్పుడు వస్తున్న ఉమెన్ సైంటిస్టు వాళ్ళ ఇన్ఫర్మేషను, వాళ్ళ టాక్ ద్వారా ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసి వాళ్లకు ఇలాగ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఉన్న అవకాశాలు ఏంటి అనేది వాళ్ళకి నాలెడ్జ్ క్రియేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయాలి అనేది ఒకటి. ఇవన్నీ ముఖ్య ఉద్దేశాలతో సైన్స్ కాంగ్రెస్ కంపల్సరీగా పెట్టాలి అనేది డిఎస్టీ ఉద్దేశము. సైంటిఫిక్ సెషన్స్ కూడా ఉన్నాయి. ఈ సైంటిఫిక్ సెషన్స్లో స్టూడెంట్స్ కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ చాలా బెనిఫిట్ అవుతారు. డిఫరెంట్ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి వచ్చే సైంటిస్టుల ద్వారా డిఫరెంట్ స్కీమ్స్, ప్రాజెక్ట్ ఫెలోస్ కానీ, జూనియర్ ఫెలోస్, రీసెర్చ్ ఫెలోస్ కానీ, ఉమెన్ సైంటిస్ట్ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిని వాళ్ళు కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇందులో జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో తొలి రోజు పలు అంశాలపై ఆసక్తికర చర్చలు జరిగాయి. నోబెల్ బహుమతి విజేతలు అదాయి యోవత్, కజిత్, మెకాయిర్న్ సదస్సులో ప్రసంగించారు. తమ పరిశోధన ఫలితాలు వివరించారు. వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.